వెంటాడుతుంటాయని, ఆర్థిక స్తోమత లేని కారణంగా కొందరు ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితిలో నెలకొంటుందని, అలాంటి వారి కోసమే ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది ఎంతో అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓం శాంతి నిలయంలో మహారాష్ట్రలోని వార్దా వైద్య బృంద సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంపును సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారని పేర్కొన్నారు. వైద్యులు దేవుళ్లతో సమానమని, ప్రతి ఒక్కరి జీవితంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడారు. అదేవిధంగా మానసిక ఒత్తిళ్ల నుండి బయటకు పడేందుకు ఓం శాంతి నిలయానికి వచ్చి ధ్యాన యోగం చేయాలని సూచించారు. అంతకుముందు ఓం శాంతి నిర్వాహకురాలు రేవతి బెహన్జీ మౌనా శ్రీనివాసరెడ్డికి జ్ఞాపికను బహుకరించారు. మన వర్ధా హాస్పిటల్ నుంచి మహారాష్ట్ర నుంచి ఇప్పుడు డాక్టర్స్ రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఎవరు మీకు తెలిసిన వాళ్ళు కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ఈరోజు ఫ్రీ బ్లడ్ టెస్ట్, షుగర్ కానీ బీపీ కానీ, మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళలేకపోతారు. అక్కడ మన కన్సల్టేషన్ ఫీజు మీరు కట్టలేకపోతుంటారు. కాబట్టి ఇక్కడ సర్వీస్ ఫ్రీగా మీకు చేయడానికి వచ్చారు. ఈ ఓం శాంతి వాళ్ళ నుంచి రేఖకి ఇట్లా ఒక మొదటి అడుగు తను తీసుకోవడం, మనందరినీ మా దగ్గరికి రావడం, అందరినీ గ్యాదర్ చేయడం, మీ వారికి తెలియజేయడం ఇట్లా చేస్తున్నామని, వర్ధా నుంచి మన ఆదిలాబాద్కి ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా సంతోషం. మీరు కూడా మీ టైం తీసుకొని అందరూ మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డాక్టర్స్ అంటే దేవుడు మనకి ఇప్పుడు అక్క మనకి వచ్చినప్పుడు నాకు చెప్పినప్పుడు నాకు రోజు వచ్చి అంటే వినాలి, ధ్యానం పెంచుకోవాలి. మన ఈ బిజీ లైఫ్లో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చెప్తే మనకి వినాలనిపించే ప్రశాంతత. ఆదిలాబాద్లో మేము ఇప్పుడు డైలీ తిరుగుతూ ఉంటాము. ఎక్కడ వెళ్ళినా కానీ అరుపులు, కేకలు, ఈ బిజీ లైఫ్లో పిల్లలతో ఆడవడము అవన్నీ కాకుండా ఏదో ఒక వేరే ప్రపంచానికి వచ్చినామేమో అన్నంత మనశ్శాంతి కనిపించింది. మీరందరూ తప్పకుండా టెస్టులు కంప్లీట్ చేసుకోండి. మీకు వీలున్నప్పుడు తప్పకుండా అక్క దగ్గరికి రండి. మన బాధలు మన పిల్లలు. ఇంకొకటి డాక్టర్స్ అంటే కూడా దేవుళ్ళ లాగానే, దేవుడు మనకి జీవం పోస్తాడు, అమ్మ మనకి ప్రాణం ఇస్తుంది. అట్లాగే డాక్టర్ మనం పుట్టి నుంచి చనిపోయే వరకు ఏ ప్రొఫెషన్తో మనకు అవసరం ఉండకపోవచ్చు, పోలీసులు కానీ లాయర్లు కానీ వీళ్ళతో మనకి జీవితంలో అవసరం పడకపోవచ్చు. కానీ ఒక డాక్టర్ మన పుట్టుకతో మొదలు పెడితే మనం చనిపోయే వరకు డాక్టర్ అవసరం మనకి తప్పకుండా ఉంటుంది. ఏదో పొరపాటున ఎవరి అయినా కానీ లైఫ్ లూజ్ అయినా కానీ డాక్టర్ వల్లే అనడం మనం మానుకోవాలి. ఎందుకంటే ఒకసారి మన తండ్రి తోబుట్టువులు ఎవరైనా కానీ మన వెంట ఉండకపోవచ్చు ఆపరేషన్ థియేటర్. కాకపోతే దేవుడు వాళ్ళు మనకి ఆ ఆపరేషన్ థియేటర్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ టైం అంతా వదిలేసుకొని వాళ్ళు మన ప్రాణాలు కాపాడడానికి ఎంత వీలైతే అంత తాపత్రయపడుతుంటారు. ఆదిలాబాద్